2025 మార్చి 18వ తేదీ నాడు గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థను పునరుద్ధరించాలని వాలంటీర్స్ వ్యవస్థపై అసెంబ్లీలో సాంఘిక సంక్షేమం సచివాలయం వార్డు వాలంటీర్స్ వ్యవస్థలు శాఖ మంత్రివర్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. పేరు వెంకటు, ఏపీ ప్రజాగ్రామ వార్డు వాలంటీర్ అధ్యక్షుడిని. నిన్నటి రోజున అసెంబ్లీలో మంత్రి డోలా వీరాంజనేయులు గారు మాట్లాడిన మాటల మీద అది ఎంత మాత్రం సమన్వయమో ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుచున్నాను. అయ్యా డోలా వీరాంజనేయులు గారు, మీరు గ్రామ వార్డు వాలంటరీ మంత్రిగా ఉన్నారు, వాలంటీర్లే లేరు అంటున్నారు. లేని వాలంటీర్లకు మంత్రులు ఎందుకయ్యా? మీరు ఇంకొక మాట అన్నారు, ఉగాది రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే తీపి కబురుది వాలంటీర్లకి 10,000 గౌరవ వేతనం ఇస్తామని మీరే చెప్పారు. అలాగే మంత్రి నిమ్మల రామానాయుడు గారు, ఆయన వాలంటీర్లు నన్ను చూసి భయపడుతున్నారు ఎందుకు, వచ్చేది మన ప్రభుత్వమే, మనము మీకు 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చి పూతరేకులుతో మీరే సంతోషంగా 10,000 రూపాయలు జీతం పెంచినప్పుడు పూతరేకులు తెచ్చి ఇచ్చి అన్న నాకు జాబ్ వచ్చింది 10,000 ఇచ్చావని చెప్పండి అని చెప్పారు, చెప్పావు. అదేవిధంగా నిన్న విజయవాడలో మా వాలంటరీ సంఘాలన్నీ కూడా కలిసి మీకు పూతరేకులు పంపించడం కూడా జరిగింది. సో స్వీట్లు పూతరేకులు అన్నీ రెడీగా ఉన్నాయండి మంత్రి గారు. మీరు ఇచ్చిన మాట ప్రకారం 2,60,000 మంది వాలంటీర్లని విధుల్లోకి తీసుకొని గడిచినటువంటి 10 నెలలుగా గౌరవ వేతనాలను మాకు చెల్లించవలసిందిగా కోరుచున్నాము. అయ్యా మంత్రి డోలా వీరాంజనేయ గారు, మీరు ఇంతకుముందు అన్నారు పిల్లోడే పుట్టలేదు పేరేం పెట్టాలి అని. పిల్లోడు పుట్టింది పుట్టింది అనేది ఇంతకుముందు మీకు ఆగస్టులో మిమ్మల్ని మేము కలిసినప్పుడు మీరు ఏమన్నారు, మీరు రెన్యువల్లో లేరు, దాని గురించి ఆలోచించి రెన్యువల్ తీసుకొస్తాము అన్నారు. సో ఈరోజు ఏమంటున్నారంటే రెన్యువల్లో లేరు, మీకు ఏ విధంగా ఉద్యోగం ఇవ్వాలి అంటున్నారు. ఇంతమంది ప్రజలందరూ వెన్నుకొని మిమ్మల్ని మంత్రిగా చేసినప్పుడు ఒక్క జీవో తేలేరా అండి? ఒక జీవో తీసుకొచ్చి ఉద్యోగంలో వాలంటీర్లను పెట్టలేరా? అదేవిధంగా అడిగినట్లుగానే ఎన్నో రకాల పథకాలు ఇస్తామని చెప్పి సూపర్ 6 సూపర్ 7 అని చెప్పి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పలికిన పలుకులు అయితే నమ్మశక్యమే. కానీ ఈరోజు అంటున్నారు మా కాడ బడ్జెట్లు లేవు, మేమేమీ చేయలేము అంటున్నారు. ఒక్క విషయం చెప్తున్నానండి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏమన్నారంటే ఒక్కరోజు టైం ఇవ్వండి, నేను చెప్తాను ఎక్కడ ఎవరికి ఏ పథకాలు ఇవ్వాలి, ఎంత బడ్జెట్ అవసరమవుద్ది, నేను అమలు చేసి చూపిస్తున్నాను అని ఆ రోజు అన్నారు. సో కాబట్టి మీకు చేత కాకపోతే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి పదవి ఇచ్చి చూడండి, మీరు రాజీనామా చేసి చూడండి, మేము చేయలేము అని చెప్పి ఆయన చేసి చూపిస్తున్నాను అని చెప్పాడు కదా. సో కాబట్టి మాకు ఇవన్నీ పక్కన పెడితే మాకు ఇచ్చిన మాట ప్రకారం 2,60,000 మంది వాలంటీర్లని విధుల్లోనికి తీసుకొని మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం. వాలంటీర్లకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు గత ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి వాలంటీర్ వ్యవస్థని గౌరవ వేతనాల కింద ఇస్తున్నటువంటి 5,000 వేతనాన్ని 10,000 రూపాయలు పెంచి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి ఆనాడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కానీ, ఈరోజు మంత్రులుగా ఉన్నటువంటి అనేక మంది మంత్రులు కానీ ఆ రోజు ఎన్నికల ప్రచారం సందర్భంగా పెద్ద ఎత్తున ప్రచారం అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా సాగినటువంటి పరిస్థితి ఉంది. నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత వార్డు గ్రామ వాలంటీర్ల యొక్క సేవలు మాకు అవసరం లేదనేటువంటి పద్ధతుల్లో ఈరోజు వాలంటీర్లను నిలుపుదల చేసి ఈరోజు అసెంబ్లీ సాక్షికి కూడా ఈరోజు వాలంటీర్లకి గత ప్రభుత్వమే రెన్యువల్ చేయలేదు, గత ప్రభుత్వమే వాళ్ళని కొనసాగింపుగా ఉత్తర్వులు ఇవ్వలేదని చెప్పేసి ఈరోజు మాట మార్చడం సరైనటువంటిది కాదు. కాబట్టి గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు వాలంటీర్లందరినీ కూడా కొనసాగించి వాళ్ళ గౌరవ వేతనం కింద 10,000 రూపాయలు ఇస్తానన్నటువంటి మాట నిలబెట్టుకోవాలని, అట్లాగే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాలుగా మాట్లాడేటువంటి మాటలన్నిటి కూడా సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ కడప జిల్లా కమిటీ నుంచి కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నిటి కూడా అమలు చేయాలా, వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి కూడా సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో రానటువంటి కాలంలో సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వార్డు వాలంటీర్లందరినీ కూడా ఐక్యం చేసి వివిధ సంఘాల్లో ఉన్నటువంటి కార్మికులను కూడా సంఘీభావంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వార్డు వాలంటీర్ల సమస్యల కోసం తీవ్రమైనటువంటి నిరసన ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.